300 కోట్ల 400 కోట్ల ఎంత అయిందో పక్కన పెడితే ఈ సినిమా ఎంత రేజ్ అంటే 300 రూపీస్ టికెట్ కొన్నా డిసైడ్ చేసేస్తాడు. అంటే వాళ్ళ చేతిలో ఎంత పవర్ ఉంది, వాళ్ళ థింకింగ్లో అంత పవర్ ఉంది. అంత వల్నరబుల్ ఇండస్ట్రీ మంది. అటువంటి ఇండస్ట్రీలో బుచ్చిబాబు అనేవాడు ఒక మెగా పవర్ స్టార్కి ఈ కథ చెప్పటం, ఈ క్యారెక్టర్ కన్విన్స్ చేయటం, ఆయన చరణ్ కన్విన్స్ అవ్వటం, దాన్ని తీయటానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావటం, ధైర్యం చేయటం అనేది మామూలు విషయం కాదు. కొంచెం అటు ఇటు అయి ఉంటే తిప్పికొట్టేవారు జనం, అంత రేజర్ ఎడ్జ్ ఇది. కానీ ఇందాక రవి గారు అందరూ చెప్పినట్టు చరణ్ మోసాడు, భుజాల మీద నెత్తి మీద పెట్టుకుని మోసాడు. అంటే అన్నీ దాటాలంటే ఎంతో రేంజ్కి వెళ్ళాలి, ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఇంతగా ఇది చేశాడంటే ఇట్స్ అన్బిలీవబుల్. I would say he was just not a man in this film, he was a superman, he was a he-man. అందరూ అన్నారు మండే మార్నింగ్ చూడాలని. ఈ సినిమాకి ఏ డే లేదు, ఈ డే లేదు, ఆ డే లేదు, ఏ డే అయినా ఒక డేనే, పెద్ద డే. ఇప్పుడు ఎందుకంటే బుచ్చిబాబు చేసింది తన్ని కన్విన్స్ చేయటం, నేను అంత అన్ఇమాజినబుల్గా వాళ్ళు ఎవరు గుర్తుపట్టినట్టు చేయటం, వాళ్ళు కన్విన్స్ అవుతారు అనుకోవటం, అది అలా తీసుకెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే సినిమాకంటూ ఒక మైండ్, ఒక హార్ట్, ఒక దమ్ము ఉంది. కాబట్టి మొత్తం టీం వర్క్ చేసిన విధానం ఇవన్నీ చూస్తుంటే చాలా ముచ్చట. అంటే నాకు నిజం చెప్పాలంటే సినిమా చూడలేదు, ఇప్పటికీ చూడలేదు, ధైర్యం సరిపోలేదు, ఇప్పుడు చూస్తాను. బట్ ప్రీ రిలీజ్లో నేను చెప్పాను పెద్ద కొట్టింది ప్రతిదీ సిక్సరే అని. ఆ తర్వాత నాది బెస్ట్ అవుతుంది సినిమాలో ఈ కెరియర్లో నా కెరియర్లో అని చెప్పాను. ఎక్కువ మాట్లాడేశాను అని భయపడ్డాను, కానీ నేను తక్కువే మాట్లాడాను.